బిర్యానీ చేయడం అంటే అయ్యో అదో పెద్ద సైన్స్ అనిపిస్తుంది కదా. చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా మొదట్లో అందరికీ అదే ఫీలింగ్. కానీ ఒక్కసారి నేర్చుకుంటే చాలు, తర్వాత ప్రతి వీకెండ్ ఇదే బిర్యానీ చేద్దామా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా మన చేతి బిర్యానీ తిని సూపర్ అని పొగిడితే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. ఈ మటన్ బిర్యానీ చేస్తూ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలకు మంచి పరిహారాలు తెలుసుకుందాం. ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరుగుతూనే ఉండడం, పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుండడం, లేదా చదువుపై ఆసక్తి చూపకుండా అల్లరిగా ఉండడం, ఇవన్నీ వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని దిశల్లో ఉన్న దోషాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న పరిహారాలు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో ఇంట్లోని ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ఆ దిశలో లోపాలు కనుక ఉంటే కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముందుగా వాయువ్య దిశ గురించి తెలుసుకుందాం. వాయువ్యం అనేది సంతానం, కుటుంబ పురోగతికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే పిల్లల అభివృద్ధిలో ఆటంకాలు, చదువులో ఏకాగ్రత తగ్గడం, తరచూ అనారోగ్య సమస్యలు రావడం, అలాగే కుటుంబంలో అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ వాయువ్య దిశకు పరిహారం ఏంటంటే, ఒక గాజు బౌల్ తీసుకుని అందులో శుభ్రమైన నీటిని నింపి ఆ నీటిలో ఒక చిన్న పాలరాతి ముక్కను వేసి ఆ వాయువ్య దిశలో ఉంచాలి. నీటిని ఎప్పటికప్పుడు మార్చుతూ అదే గాజు బౌల్ని, అదే పాలరాతి ముక్కను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈశాన్య దిశ గురించి తెలుసుకుందాం. ఈశాన్యం వాస్తుశాస్త్రంలో అత్యంత పవిత్రమైన దిశగా భావిస్తారు. కుటుంబంలో ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం నిలవడం, శుభ ఫలితాలు కలగడం వంటి విషయాలకు ఈ దిశ ముఖ్యమని చెప్తారు. ఈ ఈశాన్యంలో వాస్తు దోషం కనుక ఉంటే కుటుంబ సమస్యలు, వరుసగా ధన నష్టం, ఆరోగ్య ఇబ్బందులు, ఒక సమస్య తీరకముందే మరొక సమస్య రావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ఈశాన్య దిశకు పరిహారం ఏంటంటే, ఈశాన్యంలో ఒక చిన్న పీటను పెట్టి దానిపై పద్మం ముగ్గు వేసి ఒక రాగి చెంబులో నీటిని పోసి దానికి స్వస్తిక్ గుర్తు గంధంతో రాసి అందులో తులసి ఆకులు, పూలు వేసి ఉంచాలి. తులసి ఆకులు అందుబాటులో లేకపోతే పువ్వులు వేసినా సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సమస్యలు సుఖశాంతులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే అవకాశం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ఆగ్నేయం గురించి తెలుసుకుందాం. ఆగ్నేయం ఇంటి యజమానురాలిని, అంటే ఇంటి ఇల్లాలని సూచిస్తుంది. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే యజమానురాలికి ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి చాలా సింపుల్ పరిహారం. ఆగ్నేయం దిశలో ఎరుపు రంగు పూలు పూసే ఒక మొక్కను పెంచుకోవాలి, అంతే. ఇంట్లో స్థలం లేకపోతే కుండీలో పెంచినా సరిపోతుంది. ఇక నైరుతి దిశ గురించి తెలుసుకుందాం. నైరుతి ఇంటి యజమానిని సూచిస్తుంది. ఈ దిశలో వాస్తు లోపాలు ఉంటే యజమానికి ఆరోగ్య సమస్యలు, ఆటంకాలు, జీవితంలో స్థిరత్వం తగ్గే పరిస్థితులు ఎదురవుతాయి. దీనికి కూడా చాలా చక్కని పరిహారం. నైరుతి దిశలో పసుపు రంగు పూలు పూసే మొక్కను పెంచుకోవాలి, అంతే. ఈ విధంగా ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అనే 4 ప్రధాన దిశలను శుభ్రంగా, సమతుల్యంగా ఉంచి సంప్రదాయ వాస్తు సూచించిన సులభమైన పరిహారాలను పాటిస్తే కుటుంబంలో ఆరోగ్యం, ప్రశాంతత, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇదండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసాం కదా. దాంతోపాటు ఇంట్లో ఉన్న అన్ని దిశలకు సంబంధించిన వాస్తు దోషాలకు కొన్ని సులభమైన పరిహారాలను కూడా తెలుసుకున్నాం. ఇలాంటి టేస్టీ రెసిపీస్, ఉపయోగకరమైన వాస్తు పరిహారాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఏదైనా సరే నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. కుక్, ఫైన్, షైన్, డివైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.